భారత రక్షణ రంగ చరిత్రలో మే 15 నిజంగానే ఒక మైలురాయిగా మారబోతోందా? ఇప్పటి వరకు విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో ప్రపంచానికి సవాలు విసిరే స్థాయికి చేరుకుందా? మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చారిత్రాత్మక ప్రయాణానికి వేదికగా మారింది మన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ. 15,803 కోట్ల భారీ పెట్టుబడి, 600 ఎకరాల విస్తీర్ణం. ఇదే భారత్ కలల ప్రాజెక్టు AMCA ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఏపీకి ఎందుకు వచ్చింది? దేశానికి దీని ప్రాముఖ్యత ఏంటి? ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఇప్పుడు భారత రక్షణ రంగంలో కొత్త చరిత్ర రాయబోతోంది. సుమారు 15,803 కోట్ల భారీ వ్యయంతో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక భారత రక్షణ రంగంలోని కీలక సంస్థలైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఉన్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పుడు అసలు ప్రశ్న, AMCA అంటే ఏమిటి? AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది సాధారణ యుద్ధ విమానం కాదు. ఇది భారతదేశం స్వయంగా అభివృద్ధి చేస్తున్న 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. అంటే శత్రువుల రాడార్లకు సులభంగా కనిపించకుండా పనిచేసే స్టెల్త్ టెక్నాలజీ. 100 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువులను పసిగట్టే అత్యాధునిక సెన్సార్ వ్యవస్థలు, పైలట్ కు సహాయపడే AI ఆధారిత మిషన్ సపోర్ట్, అదనపు ఇంధనం వాడకుండానే దూసుకుపోయే సూపర్ క్రూయిజ్ సామర్థ్యం మరియు మల్టీ రోల్ కాంబాట్ పవర్. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలోని టాప్ క్లాస్ ఫైటర్ జెట్ లీగ్ లో భారత ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు భారత్ పెద్ద ఎత్తున విదేశీ యుద్ధ విమానాలపై, ఆయుధాలపై ఆధారపడింది. కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అత్యవసరమైంది. అందుకే డిఫెన్స్ సెక్టార్ లో ఆత్మ నిర్భర్ భారత్ ఇప్పుడు కీలకం. AMCA ప్రాజెక్ట్ సక్సెస్ అయితే భారత్ కేవలం ఆయుధాల కొనుగోలుదారుగా మాత్రమే మిగిలిపోదు, సొంతంగా టెక్నాలజీ సృష్టించే దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధికి దొరికిన భారీ అవకాశం. ఈ ప్రాజెక్ట్ ద్వారా దీనివల్ల వేల కొద్ది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్, ఏరోస్పేస్, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన యువతకు సరికొత్త అవకాశాలు దక్కుతాయి. ఇంత పెద్ద జెట్ తయారీకి కావలసిన విడిభాగాల కోసం సప్లై చైన్ లో స్థానిక చిన్న పరిశ్రమలకు పెద్ద అవకాశాలు వస్తాయి. దీంతో దేశ డిఫెన్స్ మ్యాప్ పై రాయలసీమకు ఇప్పుడు ఒక కొత్త గుర్తింపు రాబోతోంది. ఒకప్పుడు విదేశీ ఆయుధాల కోసం ఎదురు చూసిన భారత్ ఇప్పుడు తన సొంత 5వ తరం ఫైటర్ జెట్ కలను నిజం చేసే దశకు వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ నేలపై. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, నవభారత డిఫెన్స్ స్వావలంబనకు ప్రతీక. మరి మీ అభిప్రాయం ఏంటి? AMCA ప్రాజెక్ట్ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చి నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి.